శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ శివాయ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అటువంటి వాడు స్వర్గం నుండి చ్యుతుడైన పిదప స్వర్గం నుండి కింద పడిన తర్వాత రూపవంతుడై ధర్మజ్ఞుడై ధర్మమునకు భక్తుడై సర్వవిద్యాపారంగతుడై ఉత్తమ కులంలో జన్మించును. అలాగే బ్రహ్మచర్యమును అవలంబించి గురు శుశ్రూష చేస్తూ వేదాధ్యయనం చేస్తూ భిక్షావృత్తిని అవలంబించి జితేంద్రియుడే నిత్యము సత్యవ్రతము ఆచరించుచు స్వధర్మంలో ఎటువంటి తప్పులు లేకుండా సర్వకామములతో రెండవ సూర్యుని వలె ప్రకాశించినట్టు విమానంలో ఎటువంటి ఆటంకము లేకుండా బ్రహ్మ పరిచారకులైన గుహ్యకుల వంటి తేజస్సుతో దేవదానవుల చేత పూజించబడుచు ఐశ్వర్యంలో వారితో సమానుడై ఉండును. మనుషులు దేవతలు దానవులు అడ్డుకోలేని ఆయుధములు కలిగి వేల వందల సంవత్సరముల కాలం విష్ణులోకంలో విహరించును. ఈ విధంగా ఎంతో కాలం అతడు వసించిన పిదప స్వకర్మ ఫలంగా అతడక్కడి నుంచి చ్యుతుడై విష్ణులోకం నుంచి స్వర్గంలో జన్మించును. అక్కడి నుంచి పుష్కరారణ్యం పొంది బ్రహ్మచర్యాశ్రమంలో స్థితుడై వేదాలను అభ్యసిస్తూ ఉండును. మరణించిన పిదప అతడు తన తేజస్సుతో పూర్వచంద్రుని వంటి దివ్య రూపం కలిగి రుద్రలోకములో గుహ్యకులతో కూడి ఆనందించును. సర్వజగత్తుకు ప్రభువై గొప్ప ఐశ్వర్యం పొందును. వేల యుగముల కాలం రుద్రలోకంలో సర్వసుఖంలో అనుభవించును. అక్కడి నుంచి పతితుడైన పిదప ద్విజుని గృహంలో దివ్యకులంలో జన్మించును. సుందర రూపం కలవాడై మంచి వక్త అగును. మహాబలవంతుడై మహాభోగవంతుడైన భర్త అగును. ఆ తర్వాత వానప్రస్థాశ్రమమును అవలంబించి అయోగ్యమైన విషయములను వర్ణించును. దివ్యలోకములలో ఇతను గమనమునకు అడ్డుండదు. నేలపై పడిన ఎండుటాకులను పండ్లను పుష్పములను మూలములను భుజించును. కపోత వృత్తిని పొలంలోని నేలపై పడి ఉన్న గింజలను ఏరుకొని అవలంబించి వాటిని రాతితో కొట్టి కానీ పళ్ళతో కొరికి కానీ పొడి చేసుకుని తిని జీవించును. నారవస్త్రములను ధరించి జటలు ధరించి ఉండను. 3 పూటలా స్నానం చేయును. దండమును ధరించును. దోషములను త్యజించును. శపచుడైనను చండాలుడైనను కృచ్ఛవ్రతమును ఆచరించును. వర్షాకాలంలో నీటిలో ఉండి పంచతపములు చేయును. అలాగే కీటకములు ముళ్ళు రాళ్ళు ఉన్న నేలపై నిద్రించి వీరాసనంలో కూర్చుని స్థానాసనంలో నిలబడి దృఢవ్రతుడై ఉండును. అరణ్యంలో లభించే ఔషధులను తింటూ సమస్త భూతములకు అభయం ఇచ్చును. సదా ధర్మార్జనరతుడై కామక్రోధములను త్యజించి జితేంద్రియుడై ఉండును. బ్రహ్మభక్తుడై పుష్కర క్షేత్రంలో వసించును. సర్వసంగ పరిత్యాగి అయి ఆత్మారాముడై ఎటువంటి కోరికలు లేకుండా జీవించును. ఓ భీష్ముడా, ఇలా జీవించేవాడు పొందు గతిని చెప్పెదను వినుము. అటువంటి బ్రహ్మభక్తుడు బాలసూర్యుని వలె ప్రకాశించుచున్న వేదికలు స్తంభములతో ప్రకాశించుచున్న విమానంలో కోరిన చోటుకు వెళ్ళును. ద్వితీయ చంద్రుని వలె విరాజమానుడై ఉండును. గాన వాద్య నృత్యములందు ఆరుతేరిన గంధర్వుల అప్సరుల గుంపులతో కలిసి 1000 కోట్ల సంవత్సరములు సుఖించును. బ్రహ్మదేవుని అనుగ్రహంతో ఏ దేవతాలోకములకు కావాలంటే ఆ లోకమునకు నిరాటంకముగా వెళ్ళును. బ్రహ్మలోకం నుండి చ్యుతుడై విష్ణులోకమునకు వెళ్ళును. విష్ణులోకం నుంచి పరిభ్రష్టుడై రుద్రలోకమునకు వెళ్ళును. అక్కడి నుంచి చ్యుతుడై వివిధ ద్వీపములలో జన్మించును. అలాగే స్వర్గంలో కోరిన భోగములను ఐశ్వర్యములను అనుభవించి తిరిగి మర్త్యలోకంలో రాజుగా కానీ రాజపుత్రునిగా కానీ ధనవంతునిగా కానీ పుట్టి సుఖించును. అలా పుట్టినవాడు రూపవంతునిగా మహాభాగునిగాను కీర్తిమంతునిగాను జన్మించి భక్తిభావంతో జీవించును. రాజా, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు స్వధర్మ నిరతులై ఆచారంతో జీవిస్తూ బ్రహ్మభక్తులై సర్వభూతముల యందు దయగలవారై ఈ గొప్ప క్షేత్రమైన పుష్కరంలో నివసించు ముముక్షువులు మరణానంతరం పరమశోభనమైన విమానంలో అప్సరగణములు నాట్యం చేయుచుండగా బ్రహ్మలోకమునకు వెళ్ళెదరు. ఈ విమానం కోరిన చోటుకు తీసుకుని వెళ్ళను. అక్కడ అగ్నిలో మరణించువారు పుష్కర జలాల్లో మరణించువారు శాశ్వతమైన బ్రహ్మలోకమునకు వెళ్ళును. సమస్త దుఃఖములను నాశనం చేయనటువంటి బ్రహ్మను రుద్రగణాలతోనూ విష్ణుగణాలతోనూ దర్శించును. పుష్కర క్షేత్రంలో మరణించు శూద్రులు హంసలు పూంచిన భాస్కరుని వలె ప్రకాశించుచున్న విమానంలో బ్రహ్మలోకమునకు వెళ్ళును. ఆ విమానంలో అప్సరులు గానం చేయుదురు. విమానమంతా చిరుగంటలతో జెండాలతో నెమ్మలతో కూడి ఉండను. ఇచ్చట మరణించిన ధీరులు బ్రహ్మలోకమును పొందుదురు. బహుకాలం అక్కడ నివసించి కోరిన భోగములను అనుభవిస్తూ తిరిగి ఉత్తమ బ్రాహ్మణుల ఇంటిలోనూ ధనికుని ఇంటిలోనూ తిరిగి జన్మించును. పుష్కర భవనంలో కారీషం సాధించువాడు స్వర్గలోకములను పరిత్యజించి బ్రహ్మలోకమునకు వెళ్ళును. కల్పాంతం వరకు అక్కడే నివసించును. మర్త్యలోకమును చూడడు. అతని కర్మలు అతన్ని బాధించవు. అతను మీదికి కిందికి అడ్డంగా ఎలా కావాలంటే అలా వెళ్ళును.
సమస్త లోకములలో ఉన్న వారికి పూజ్యుడగును, యశస్సు విస్తరించును, సదాచారం తెలిసిన వాడగును, సర్వేంద్రియములు మనోహరముగా ఉండును, నృత్య గీత వాద్యముల యందు ప్రజ్ఞావంతుడగును, దివ్యాభరణ భూషితుడగును, నల్ల కలువ పత్రముల వలె శ్యామవర్ణం కలిగి ఉండును, నల్లని గొంగూరుల వంటి వెంట్రుకలు కలిగి ఉండును, సన్నని నడుము గలవారు యవ్వనవంతులు సమస్త సుగుణంలో కలవారు అయిన స్త్రీలచే సేవించబడును, వీణా వేణు నాదములతో నిద్రలేపబడును, బ్రహ్మదేవుని అనుగ్రహం వలన దుర్లభమైన గొప్ప సుఖమును పొందును. భీష్ముడు పలికెను, ఆచారవంతులు పరమధర్మవంతులు క్షేత్రధర్మ పరాయణులు స్వధర్మాచార నిరతులు క్రోధమును జయించిన వారు జితేంద్రియులు బ్రహ్మలోకమునకు వెళ్ళుటలో ఆశ్చర్యం లేదు. వారు తప్పక బ్రహ్మలోకమును వెళ్ళుదురు. ఓ బ్రాహ్మణ, ఇటువంటి నియమాలు పాటించకుండా ఉపవాసాలు చేయని వారు స్త్రీలు, మ్లేచ్చులు, శూద్రులు, పశుపక్షులు, మృగములు, మూగవారు, బధిరులు, అంధులు, తపోనియము వర్జితులు వారు పొందు గతి ఏమిటి? దయచేసి చెప్పవలను. పులస్త్యుడు పలికెను, ఓ భీష్మ, స్త్రీలు, మ్లేచ్చులు, శూద్రులు, పశువులు, పక్షులు, మృగములు పుష్కర క్షేత్రంలో మరణిస్తే వారు బ్రహ్మలోకానికి విమానంలో వెళ్ళుదురు. ఆ విమానం మణులతో అలంకరించబడిన స్తంభములతోనూ సర్వభోగములతోనూ నిండి ఉంది. వేల కొలది స్త్రీలచే పరివేష్టితులై బ్రహ్మలోకమునకు ఏగుదురు. వారు బ్రహ్మలోకం నుంచి పతితులైనను వారు క్రమంగా వివిధ ద్వీపములకు వెళ్ళి తర్వాత ఉత్తమమైన బ్రాహ్మణ వంశంలో ధనవంతులై జన్మించును. నీచ జన్మలలో పుట్టిన కీటకములు, చీమలు, పాములు, నేలపై పుట్టినవి, చెమట నుంచి పుట్టినవి, గుడ్డు నుంచి పుట్టినవి, ఇవన్నీ కూడా కోరికతో కానీ కోరిక లేకుండా కానీ ఈ పుష్కరవనంలో మృతి చెందితే అవి సూర్యుని వంటి కాంతిగల విమానంలో బ్రహ్మలోకమునకు వెళ్ళును. మహాఘోరమైన కలియుగంలో మానవులు పాపముల యందు ఆసక్తులయ్యుందురు. వారికి ఇతర ఉపాయములతో ధర్మము కానీ స్వర్గము కానీ లభించదు. ఈ కలియుగంలో పుష్కర తీర్థంలో వసిస్తూ బ్రహ్మను పూజిస్తే వారు కృతార్థులగుదురు. మిగిలిన వారు క్లేశములను అనుభవింతురు. మానవుడు కామక్రోధములకు వసుడై పంచేంద్రియములతో మనసా వాచ కర్మనా చేయు పాపాలు ఉదయం పుష్కరం వద్దకు వెళ్ళి బ్రహ్మదేవునికి నమస్కరిస్తే అతడు సర్వపాపముల నుండి విముక్తుడగను. సూర్యోదయం మొదలు మధ్యాహ్నం వరకు బ్రహ్మను దర్శించి ధ్యానం చేస్తే ఉదయం చేసిన పాపాలు నశించును. అలాగే మధ్యాహ్నం నుంచి సూర్యాస్తమయం వరకు చేసిన పాపాలు సాయంత్రం బ్రహ్మను దర్శించడం వలన నశించును. పుష్కర క్షేత్రంలో బ్రహ్మయందు భక్తితో నివసించేవారు 3 పూటలా మృష్టాన్న భోజనం చేసినను వాయువు భక్షిస్తూ తపం చేయువాని వలె తెలియవలను. సుకృత కర్మలను ఆచరిస్తూ పుష్కర క్షేత్రంలో నివసించేవారు క్షేత్ర ప్రభావం వలన గొప్ప సుఖములు పొందును. సముద్రాన్ని మించిన జలాశయం లేనట్లు పుష్కరాన్ని మించిన పుణ్యతీర్థం మరొకటి లేదు. దేవతలలో బ్రహ్మను మించిన వారు లేనట్లే గుణములలో పుష్కర తీర్థమునకు సమానమైనది మరొకటి లేదు. ఇది కాక ఈ క్షేత్రములలో ఉన్న ఇతర దేవతల గురించి చెప్పెదను. ఇంద్రాది దేవతలు విష్ణువు ఇక్కడ ఉన్నారు. గజాననుడు, కార్తికేయుడు, రేవంతుడు, దివాకరుడు, శివదూతి, క్షేమంకరి వీరందరూ జగత్తు యొక్క క్షేమం కోసం ఇక్కడే ఉన్నారు. ఇతర చోట్ల తపస్సు, నియమాలు, సత్కార్యములు, వ్రతాలు మొదలైనవి అవసరం కానీ ఇక్కడ వాటితో పనిలేదు. ఇక్కడ వసించినంత మాత్రాన సమస్త కోరికలు నెరవేరును. అంతేకాదు అవ్యయమైన బ్రహ్మలోకమును పొందును. కృతయుగంలో 12 సంవత్సరముల కాలం పాటు సాధించవలసింది త్రేతాయుగంలో 1 సంవత్సర కాలంలో సాధించవచ్చు. త్రేతాయుగంలో 1 సంవత్సర కాలంలో సాధించవలసింది ద్వాపరంలో 1 నెల కాలంలో సాధించినది కలియుగంలో ఈ క్షేత్రంలో 1 రోజులో సాధించవచ్చు. ఈ విషయం పూర్వం బ్రహ్మదేవుడు చెప్పెను. ఈ భూమిపై దాన్ని మించిన క్షేత్రం లేదు. అందువల్ల ప్రయత్నపూర్వకంగా ఈ క్షేత్రాన్ని ఆశ్రయించవలెను. గృహస్థుడు కానీ బ్రహ్మచారి, వానప్రస్థుడు, భిక్షువు వీరంతా వారి వారి ఆశ్రమ ధర్మం అనుసరించి ఉత్తమ గతిని పొందుదురు. కామము, ద్వేషమును విడిచి వారి వారి ఆశ్రమాల్లో యథావిధిగా ప్రవర్తిస్తే వారు పరలోకంలో సుఖించును. బ్రహ్మ 4 మెట్లు గల నిచ్చెనను ఏర్పాటు చేసెను. ఈ నిచ్చెనను ఆశ్రయించిన వారు బ్రహ్మలోకంలో సుఖింతురు. తన ఆయువులో 4వ వంతు కాలంను గురువుతో కానీ గురుపుత్రునితో కానీ కలిసి ధర్మాపేక్షయే అసూయ లేకుండా బ్రహ్మచారి అయి ఉండి అధ్యయనం చేయవలను. ధర్మమునందు ఉత్తముడు కాగోరువాడు గురువును ఆశ్రయించి నేర్చుకోవలను. గురువుకు దక్షిణ ఇచ్చి గురువు పిలిచినప్పుడు గురువును ఆశ్రయించవలను. గురువు ఆశ్రమంలో ఉన్నప్పుడు గురువు కంటే ముందుగా నిద్ర చేయవలను. గురువు నిద్రించిన పిదప పరుండవలను. గురువు చెప్పిన పనులన్నింటినీ చేయవలను. శిష్యునిగా తాను చేయవలసిన పనులు చేయవలను. అన్ని సేవలు చేసిన పిదప గురువు వద్ద సేవకుని వలె నిలబడి గురువు ఆజ్ఞ కోసం వేచి ఉండవలను. ఎల్లవేళలా శుచి అయి చతురుడై గుణవంతుడై అన్ని ఇంద్రియాలను నియంత్రించి గురువును చూస్తూ తన కోరికను గురువుకు విన్నవించవలను. గురువు భుజించినంత వరకు తాను భుజించరాదు. గురువు తాగినంత వరకు తాను తాగరాదు.
గురువు నిలబడినప్పుడు తాను కూర్చోకూడదు. గురువు నిద్రించినంత వరకు తాను నిద్రించరాదు. చేతులను చాచి గురువు పాదములను ఒత్తవలెను. కుడి చేత్తో కుడి కాలిని, ఎడమ చేతితో ఎడమ కాలిని ఒత్తవలెను. తన పేరు చెప్పుకుని గురువుకు నమస్కరించి, హే భగవాన్, నేను ఈ పనిని చేశాను, ఈ పనిని చేస్తాను అని గురువుతో చెప్పి తన దానాన్ని గురువుకు చెప్పవలెను. గంధములను, రసములను బ్రహ్మచారి ఎన్నడూ సేవించరాదు. చదువు ముగించి గురువు ఆశ్రమం నుంచి వచ్చిన తర్వాత మాత్రమే వాటిని సేవించవలెను. ఇది శాస్త్ర నిర్ణయం. ఏ కొన్ని బ్రహ్మచారి ధర్మములు విస్తరించి చెప్పబడనో వాటిని శిష్యుడు, గురుభక్తుడు తప్పక ఆచరించవలెను. ఈ విధంగా గురువు యొక్క అనుగ్రహాన్ని యథాశక్తిగా సంపాదించుకొని శిష్యుడు బ్రహ్మచారి, వానప్రస్థ, సన్యాస, గృహస్థ ఆశ్రమాన్ని అవలంబించి గ్రామం బయట ఉండవలెను. అలాగే బ్రాహ్మణుడు తన శక్తిని అనుసరించి 1 వేదము, 2 వేదములు, 3 వేదములు గురువు ముఖ్యంగా అధ్యయనం చేయవలెను. వేదవ్రతుడు తన వద్ద ఉన్న దాంట్లో 4వ వంతు ధనంలో గురువునకు దక్షిణగా సమర్పించి సమావర్తనం చేయవలెను. ధర్మాన్వితురాలైన భార్యను పొంది అగ్నిని ఆవాహన చేసి పూజించవలెను. ఈ విధంగా ఆయుష్లో 2వ భాగంలో గృహస్థుడై ఉండవలెను. పూర్వం మునులు గృహస్థ కార్యాలను 4గా విభజించిరి. మొదటిది కుశూల ధాన్య, 3 సంవత్సరములకు సరిపడా ధాన్యాన్ని సేకరించుట. రెండవది కుంభీ ధాన్య, 1 సంవత్సరము నెలకు సరిపడా ధాన్యం సేకరించుట. మూడవది అస్వస్థని, 1 రోజుకు సరిపడిన ధాన్యం సేకరించుట. నాలుగవది కాపోతి, ధాన్యం నిల్వ చేయక ఎప్పటికప్పుడు సేకరించుట. వీటిలో మొదటి దానికంటే రెండవది, రెండవ దానికంటే మూడవది, దానికంటే నాలుగవది శ్రేష్టము. నాలుగవది అతి ఉత్తమము. ధర్మంతో లోకంలో పూజితులగుదురు. వీరిలో షట్కర్మ అనగా వేదాలు పఠించుట, పఠింపచేయుట, యజ్ఞాలు చేయుట, చేయించుట, దానములు ఇచ్చుట, స్వీకరించుట. నిరతులైన వారు ఒక గుంపు. 3 కర్మలు అంటే అధ్యయన, దాన, యాజనము చేయవారు మరొక గుంపు. 2 అధ్యయనము, దానము, కర్మలలో నిరతులైన వారు 3వ గుంపు. బ్రహ్మయందు మాత్రమే నిరతులైన వారు 4వ గుంపు. గృహస్థాశ్రమం కంటే ఉత్తమమైన తీర్థం మరొకటి లేదు. గృహస్థుడు తన కోసం మాత్రమే అన్నం వండుకోకూడదు. కారణం లేకుండా పశువును చంపరాదు. ప్రాణి కానీ, ప్రాణం లేని వస్తువు కానీ సంస్కారం వలన యజ్ఞమునకు అర్హమగును. పగటిపూట నిద్రించరాదు. రాత్రి తొలి భాగంలోనూ చివరి భాగంలోనూ నిద్రించరాదు. అనగా సాయం సంధ్యలోనూ ప్రాతఃసంధ్యలోనూ నిద్రించరాదు. భోజనానికి మధ్యలో ఏమీ తినకూడదు. సంధ్యా సమయంలో భోజనం చేయరాదు. అసత్యం పలకరాదు. ఇంటికి వచ్చిన బ్రాహ్మణుని తప్పక సత్కరించవలను. అతిథులను సత్కరించవలను. వీరు హవ్యమును, కవ్యమును దేవతలకు, పితృదేవతలకు అందింతురు. వేద విద్యా వ్రతంలో మునిగిన వారు, వేద విద్యా పారంగతులు, శ్రోత్రియులై తమ తమ కర్మలను ఆచరిస్తూ తపం చేయవారు హవ్య కవ్యములను స్వీకరించుటకు అర్హులు. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.